హాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు ఉన్నారు. కానీ ప్రపంచమంతా అభిమానం సంపాదించుకున్న దర్శకులు కొందరే ఉన్నారు. ఆ కొందరిలో నోలన్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు తన కొత్త చిత్రం ప్రమోషన్ కోసం ఇండియాకు వచ్చాడు. దీంతో ఇండియాలో నోలన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. హాలీవుడ్లో మిగతా దర్శకులు తెరకెక్కించే చిత్రాలు వేరు. క్రిస్టోఫర్ నోలన్ తీసే సినిమాలు వేరు. తెరపై కథను నోలన్ ఆవిష్కరించే తీరు, అత్యున్నత సాంకేతిక విలువలతో సన్నివేశాలను తెరకెక్కించే విధానం నోలన్కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను తెచ్చిపెట్టింది. 3 ఏళ్ల క్రితం ఓపెన్ హైమర్ తీసి ఎన్నో సంచలనాలు సృష్టించిన నోలన్ ఇప్పుడు ది ఒడిస్సీ మూవీతో తిరిగొస్తున్నాడు. ఎపిక్ యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ గా క్రిస్టోఫర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ చిత్రాన్ని మొత్తాన్ని కూడా ఐమాక్స్ 70mm కెమెరాలతో చిత్రీకరించారు. గ్రీకు పురాణాల్లో ఒడిసియస్ అనే రాజు జీవిత ప్రస్థానం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. జూలై 17న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా నోలన్ అభిమానులు కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. టామ్ హాలండ్, మాట్ డామన్, అన్నా హత్వే, రాబర్ట్ పాటిన్సన్, జండ్యా లాంటి స్టారాతి స్టార్స్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఇదే సినిమా ప్రమోషన్ కోసం ఇండియాకు వచ్చాడు నోలన్. ది ఒడిస్సీ కేవలం ఒక భారీ బడ్జెట్ హాలీవుడ్ మూవీ మాత్రమే కాదు, ప్రపంచ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహాకావ్యాన్ని ఆధునిక సినీ భాషలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు నోలన్. ఒకవైపు హోమర్ కథ, మరోవైపు నోలన్ దర్శకత్వ ప్రతిభ. ఈ డెడ్లీ కాంబినేషన్ ను థియేటర్స్ లో మిస్ కాకూడదు అనుకుంటున్నారు అభిమానులు.